అన్నం అన్నమ బుక్క అంతే కదా పదమల పైన పైన అన్న కానీ మానవ భార్య చేతులు పెట్టి అత్తమ్మ చేతులు పెట్టి వేడిగా పనిగా చేసేది ఆడపిల్లనేమో తురం మీద కూర్చుని పెట్టిపోయింది మనం ఎవరి ఆడబిడ్డ అంటే కుటుంబం ఆడబిడ్డ ఆ కుల పని చేయకపోతే ఏమంటారు ఎందుకంటే ఏ బుక్క పాల బుక్క పలానా బుక్క పెట్టి శ్రీవారు అతని బిడ్డ ఎందుకంటే వాళ్ళ వదిలిలో వాళ్ళ అక్కలో వచ్చినా వాళ్ళ బావిలో వచ్చినా లేకపోతే మన బతుకు ఎక్కడ పానము మన జీవితం పానంపోడు కాదు ఆడబిడ్డ చేసేది కాదు మనం ఆడబిడ్డని ఇంతకెళ్ళి వెళ్ళగొట్టాం అనుకో రాజ్యం దేశం అంతా మనది మా శ్రీవారు మన చుట్టూ కాళ్ళు కడపలో ఉన్న కాళ్ళు అసలు అప్పుడు నీ మాట మా శ్రీవారు నాకు చెప్పిండు విన్నావా విన్నావు కదా నువ్వు సంవత్సరం ఎట్ట చేస్తావు నీకు ఎట్ట చేస్తావు నేను చెప్పినట్టు విన్నావు అనుకో రాజ్యం దేశం అవును అయితే గోలు మన అయితే ఎక్కడికైనా మన ముళ్ళని పట్టుకొని మూడు పాటు రేవు కాడ మనం ఓలేడు పేడు మన నీ మోడకి రావచ్చు ఓలేడు పేడిచి నీ మొగంతో చెప్పరాని మనల్ని చెప్పాలి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలి ఇంటికి ఇల్లాలు కావాలి నువ్వు ఆటి నీకేలా పెడతాను నాకేలా పెడతాను ఆటి కలిగి పెడతాను దాన్ని వెళ్ళగొట్టాలి నువ్వు రాజ్యానికి ఏ రాలేదు రాలే ముళ్ళు పట్టుకున్నావా అమ్మ బిడ్డ కూడా రాలే అయ్యో తన భార్య ఇద్దరు వాళ్ళు తల్లి బిడ్డలు మూడు వాళ్ళు మరి ఎన్ననుకుని ఇక్కడ పుట్టమంటే ఇల్లు ఉండగా ఇల్లు వదిలిపెట్టికి మూడు బట్ట కలిగి చెప్తాను ఎందుకు చెప్తాను కానీ బాబా ఒక్క మాట ఏందమ్మా పుట్టమంటే ఇల్లు వదిలిపెట్టికి మూడు బాటలు కాడెళ్తాను
ఏమన్నదే మీ అక్క అంటే ఓ తీసి వస్తే తాగుతూ వస్తే మీ అక్క అని మాట్లాడతాను ఏమన్నది మాట్లాడుతుంది తీర్చకని చెప్పిన అన్నవాడితే నీ అక్క ఆటలు ఎక్కినా అన్నం అంతా మానవ మానుకోవాలి అయినా వచ్చి అయ్యో నా ఆర్బిట్ కావాలని అడుగుతుంది అంటే అనకి అని అనుకున్నాం మీ సాయత్తే ఆటలు ఎక్కిన గంటగా చేస్తారేమో గండి మొక్కున్నాం అయితే అది నా ఆర్బిట్ అన్నీ అని అన్నట్టు అనుకున్నాం నీకు ఇంటి వస్తుంది తాగు వస్తుంది అని చేస్తే మీ అక్క ఆటలు ఎక్కినా నన్ను అంటానని అన్ని నన్ను అంటానని ఓ ఏ భర్తనైనా భార్య ముందు వెళ్తే భార్య పోవానికి నేను ఆటలు ఎక్కినా మా తమ్ముడు ఎన్నిక మంది ఎన్నిక మంది అన్న మనిషి వాడు పెళ్లి చేస్తూ వాడు పెన్నతో సుఖపడతాను కానీ నన్ను నా సిద్ధతాడికి ఇచ్చిన కోరుకున్నారు అన్నారు రానుకున్నారు అన్నారా ఆ వాడిని పన్నకాల పాముకుంటామని కూతురు కాడ పేరుకుంటామని అత్యంత దొంగలు కొలవని ఐదు ముందు పెట్టా వాడి ముందర రేపు చెట్టు వినయ్యా మా తమ్ముడు ఎక్కడ మనం చేస్తామని అనగా అని మాట్లాడుతున్నాను ఈ అడుగులు గణపతి కొన్ని మాట్లాడదా మరి ఇప్పటికప్పుడు ఇవ్వలే కానీ మరి ఇప్పుడు మాట్లాడతారు మనం చెడిపోతున్నారు అగో భార్య ఇళ్ళకి వెళ్ళి వచ్చింది నాకు ఇన్ని మాట్లాడదు కావచ్చు కానీ లేకాడు అగ్రమైన కోపాన్ని కచ్చి కచ్చి కాడికి వెళ్తాను అతను వేడి కచ్చి వరకల్లా ఇంగడుతుల వారి మీద వస్తున్న కాకర్ణవతి దేవి ఏమిటే కన్నీ మరి ఇద్దరు నా భార్య ఉన్నావు మరి నా అతను వస్తాను మాట్లాడినవాడు నేను అన్నాడన్నా మరి ఒక మాట వెనుక నా తమ్ముడు వాడు పెళ్లి చేసుకుని భార్యతో సంబరపడతాను కానీ నాకు పిల్లన్నా తేడా ఉన్నాను ఒక మాట అన్నమాట ఒకవేళ తమ్ముడా నాకు పెళ్ళి వెనుక మారవాళ్ళు ఇస్తారు కదా
నా బతుకు పాడమని మమ్మల్ని అని ఎదుగుండ కాబట్టి కరుణామని మరి ఆ బిడ్డలో రేవి ఆ బిడ్డ మరి కాలం కావద్దని అన్నాడు భగవంతుడు. ఆ 2 గోరీలు కూడా పుట్టాడు. ఇంత చెప్తానమాట బతికాయని అమలేని బిడ్డ ఇదే బిడ్డ సాధుకున్న తమ్ముడు పాపకారి వాడంటే బిడ్డ వేడు భక్తులు చూసినావా దారి చూపెడతారు రమ్మని ఆ బిడ్డ తీసుకొని రాగా 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 మరి ఆ బిడ్డ అన్న కర్మవ తీసుకొని రాగా రాగా ఇక్కడికి వచ్చిందయ్యా ముచ్చంప దగ్గర వెళ్ళేటి వాడు పిల్లగాడు అక్షరశీల వాడాలి అమలేని కొడుకు అయ్యలేని కొడుకు ఆ పిల్లగాడి దగ్గరికి వచ్చి కొడుక ఈ పిల్ల నా కొడుకు బిడ్డ ఎక్కున్నది నువ్వు నా బిడ్డ కొడుకు ఎక్కున్నావు బిడ్డని కావలేదు కాబట్టి అన్ని పెట్టేది నీకు లేదు చేసి పెట్టేది నా బిడ్డ లేదు బిడ్డ పెళ్లి చేసుకోమన్నప్పుడు పిల్లలకు దేవుడే దిక్కన్నట్టుగా మాతా నీ ఇష్టమే మా ఇష్టం అన్నప్పుడు ఆనాడు అక్కడ పిల్లలు కన్నవతికి పిల్లగాడు అలసిన శీలలు అందుకో కలివితోటి కానీ నా కడుపులో ఉంటున్నా ఆ పిల్లగాడు అక్కడ కొన్ని రోజులు
ఏడాది కొడుకు ఏడాది 2 2 3 5 కొడుకు ఈనాడు కళ్ళ తల్లి నా కొడుకు చల్లని కొడుకు తీసుకుపోయి పనులు చేయడి అయితే పిల్లగాడు సాగు చెప్పాను పిల్లగాడు చదవని అంటాడు చూడు ఈ పిల్లగాడు సుందర కాట రాదు తన తోడుకుంటే తమ్ముడు నాకు పెట్టేలా రాదు పోలికెళ్ళి ఉంటాడమ్మా పిల్లగాళ్ళు ఇద్దరు పెద్దలు ఆయగా 12 పిల్లగాడైనాడు కొడుకు కొడుకు విసిరవా సుందర కాదు బడిపోతాను ఇంటిగా అంటే మరి ఆ తల్లి కర్ణదేవి కర్ణ చూసి కళ కన్నీళ్ళు ఇస్తాంటే పిల్లగాడు కళ్ళ చూసి అమ్మా రోజా నేను పడిపోయి ఇంటికి తను మొదలు ఇస్తారా బాగానే మాట్లాడా చేస్తామండి ఒక్కదాని కాదరా నా తోడబుట్టిన వాళ్ళు నాకొక్క తమ్ముడు నాకు ఒక అక్కున్నది తమ్ముడక ఇవాళ చూసినవా పాపగారి వాడు వాళ్ళ మాట్లాడుకొని నా తమ్ముడు అనురాని మాట్లాడన్నాడు కుట్రాడు దెబ్బలు కొట్టింది వాడు అనమాట మేము పాలన తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచో భగవంతుడు వచ్చాను ఇక్కడ ఈ భక్తులు చూపెట్టినని విద్య ఉంటాడు అమ్మా మరి మీ తమ్ముంది ఎవరు నీ అక్క ఎవరు అంటే నా అమ్మగారి పట్ల సుందరశీల నగరం నా తల్లి పేరు సుందరదేవి నా తల్లి పేరు సుందరశీల రాజు మరి నా అక్క చూసినవా పుష్పాల దగ్గర వెళ్ళేటువంటి నా బావ క్షత్రియ మహారాజు నా అక్క పేరు అన్నవతి నువ్వు దుర్బాధపడతానవే విద్యలో నీ అక్కని తీసుకొస్తా నీ బావాన్ని తీసుకొస్తా అవ్వ ఆవులది లాగలు కలిసి మనం అందరూ ఒక దిక్కు కలవాలని బాధపడకేవాని ఆనాడు పిల్లగాడు బంకులున్న కూడా బయటికి ముందుకున్నాడు ఆనాడు కన్న తల్లి చూసిన కన్న వద్ద తీసుకున్నాడు ఆ తల్లి చూసిన సురసేన మహారాజు తీసుకున్నాడు అమ్మ అక్కడ దగ్గరికి పోతాను కొడము మీద గొడవలేరా చిన్ననాడే నా భర్త నా మాటలకు నా తమ్ముడు నా చెల్లె కొనుక్కు చచ్చిపోయింది కావచ్చు జాడే లేదని ఎవరు కావాల్సిన పన్నాతనం అంట ముందుగా చాలకు పక్క పడితే ఇప్పుడు సరుకులు పక్క పడతాయా చిన్ననాటి చూసినావా చెల్లె కన్నవాది చూసి అక్క మీద చెల్లె మీద అక్క అయ్యో అక్క ఎక్క అక్క బాగా కొట్టిన పాపగారి వాడు మన తమ్ముడు తీసుకుపోయి సారి పెళ్లి చేసిన అక్క వాని అక్క మాటలు పట్టుకొని భార్య మాటలు పట్టుకొని నన్ను వాని మాటలు అన్నాడు కొట్టి ఎలా కొడితే ఎక్కడ నుంచి అరవైన పెద్దవాళ్ళు నాకు దారి చూపెట్టిండు మా భర్త పేరు అంత మహారాజు నా కొడుకు పేరు సుందరకాంతరాజు చెప్పిందమ్మా కానీ గర్భాల కొడుకు బిడ్డలు ఎంతమంది అంటే చెల్లె నా కొడుకు లేదు బిడ్డలేదు ఎందుకు అంటే ఇంతకెళ్ళి పెట్టిన ప్రాపాన మా కొడుకు బిడ్డలు కాదా చెల్లె అన్నప్పుడు సరే పెద్దమ్మా నేను లేనా రేపు రేపటి కదా మీరు మసాలా వాటి నువ్వు ఆదుకుంటావని కొడుకు తీరనైనా చెప్పిండా కానీ ఇక్కడ నువ్వు మీ తమ్ముడిని ఎట్లా కొట్టిండో మీ మనదర ఎట్లా మాట్లాడినదా మన అత్తమ్మ మాట్లాడుతుంది ఎందుకెళ్ళ కొట్టి అడుగుదరా మరి ఈ క్షత్రియ మహారాజు కర్ణవతి ఒక గుర్రం మీద మరి కర్ణవతి అర్జునశీల మహారాజు ఒక గుర్రం మీద ఈ పిల్లగాడు చూసినవా మరి సుందరకాంతరాజు ఒక గుర్రం మీద కూడా ముగ్గురు చూసినవా కూడా 5 గుర్రాల మీద కర్ణవతి అంటే చెద్దరు కొనారు చెడిపోయినారు
అక్కడ కళ్ళ చూసినప్పుడు ఏమిటే కాపాత్రాలా మళ్ళీ ఈ ముఖం పెట్టుకుని అత్తనే ఆనాడు ఆ కర్ణవాదులు అన్నప్పుడు తన కొడుకు సుందరకాంతరావు కోపం వచ్చి ఇద్దరికి నలుగురికి ఒక్కసారి తన కాలు వేసి చేసి రాతి మీద పెట్టాడా తప్పించేపటికి నాకు మాటన్నారని నేను ప్రారంభిస్తానన్నప్పుడు ఆనాడు ఇద్దరు అక్కడ వచ్చింది ఇద్దరు అక్కడ వచ్చి తమ్ముడా ఎందుకురా ఈ మాటలన్నా పడ్డ వచ్చినప్పుడు అక్క అనేటువంటి మాట్లాడదన్నప్పుడు తమ్ముడా నిన్ను మాట అనేదని కాదరా తమ్ముడా నిన్ను నేను మాట ఎందుకు అంటారా చిన్ననాటి నుంచి తమ్మి మన అవ్వలేకపోతే అయ్యలేకపోతే తమ్ముడు కదా కళ్ళ కొడుకోలు మీరు ఉత్తరం దాచుకున్నారా తమ్ముడా ఇవాళ చూసినవా నువ్వు మాట అన్నది 6 వేలకైనా అనిపిస్తారా తమ్ముడా కన్నోడో తోడబుట్టినోడు 6 వేలు అన్న మాట అంటే కొడుచుకొని సత్యంత దేశమంతా తమ్మి అదే చేసుకున్నాడు పోగులేసింది బాధ అనిపించదా తమ్ముడా 6 వేలకైనా అనిపిస్తుందా అమ్మాయి చచ్చిపోయి అన్నలుంటే అన్న వాళ్ళుంటే 12 మాట్లాడకపోతే 6 వేలకు కనిపిస్తుందా నా అమ్మగారింటికి పండుగ పక్క పొట్టులు ఇక్కడ పండుగ అయితే నా అమ్మగారింటికి 6 వేలు ఎగవచ్చుకొని అత్తగారింటికి అంటే అమ్మగారింటికి వచ్చినాడు తమ్మి తోడగొట్టినాడు తొగల కనబడి ఓ చెల్లి నేను ఇంటికి తీసుకుపోదామంటే నీ వదిన మంచిది కాదు నీకు 100 రూపాయలు ఇస్తానా నువ్వు డబ్బు నీ పిల్లలకి ఏమన్నా కొనుక్కోమని 100 రూపాయలు ఇస్తే ఆ అడవిలో అనుకుంటారు తమ్ముడా ఇవాళ నా 100 తోటి నేను ఏమనుకోపోయినా కానీ పడతాయి నా తమ్ముడు నా కాదికి రావాలని ఇంకొక 100 కలిగేసుకొని ఒక్కొక్క చీర కడుక్కొని ఆ బిడ్డ చీర మార్చదాకా అమ్మాయి అది కత్తరా తమ్ముడా తమ్ముడా ఇది నేను తప్పు చేసింది కాదు నేను చేసింది కాదు వరాన్ని భార్యని అత్తనన్నప్పుడు ఆనాడు మల్లికాదేవిని మమతరాన్ని పిలిపించినప్పుడు ఏమిటే పాత్ర నా మాట అన్నదా మా మామయ్య మాట అన్నదా అన్నప్పుడు ఇద్దరు ఏమంటారు ఆ మమతరాను మల్లికాదేవి అంటారు లేదు బిడ్డ మరి మీ అమ్మ చూసారు తులవారం మీద కూర్చుంటే మరి నా బిడ్డ మీ అమ్మ సేవ చేస్తా అంటే నా బిడ్డ రాజానికి రాని కదా తెలుసాని కావాలి తులవారం మీద నా బిడ్డ కూర్చొని ఊగాలని మీ అమ్మ మీద పగబట్టి పండాగపోతుంది కానీ మా బిడ్డ కన్నవతి తప్పియలే ఏదేం చేయలే మీ మామని చూసారు అత్తశీల ఒక్క మాట కూడా అంటే ఇదంతా మాదే తప్పని తప్పైందని తలవంచుని మా పానదేవి అని మల్లికాదేవుడు మమ్మతారాన్ని తలవంచినప్పుడు ఇప్పటికప్పటికైనా కొడక తప్పకుండా మనిషిని పానం ఎంత పడికేరా ఏ మనిషికైనా ఒకటి ముక్తి రాసు ఒకటి కౌలు రాసు తల మీద కూడా పాపం పానపడ్డ పట్టుకున్నాం దశకొండలు కొడక కొడక అదే పిట్టుమలకు నోడిచ్చిన పుట్టినోళ్ళకి ఇప్పించిన కొడక అదే ముళ్ళ చెట్టు అయితే పళ్ళ చెట్టు అయినా కొడక ముళ్ళ చెట్టుకి ముగ్గురు ఎందుకంటే ముగ్గురు కూస్తే భయపడి పళ్ళ చెట్టుకి 10 మంది తన పండు దొరకకుండా కాయలు దొరుకుతుంది కొడక వద్దుల వాళ్ళ పాపన వాళ్ళ పోతారు కానీ మనం పోదాం రాని ఆ కొడుకు తీసుకుని అది కన్నవతి బయలుదేరినప్పుడు ఆ తమ కిచెన్ వచ్చి అక్క నా తప్పులు మన్నించే నా భార్య మాటలు నా అక్క మాటలు కొన్ని మాటలు అక్క అది మనసులో పెట్టకు అక్క మళ్ళీ పేరే దీపాన్ని మళ్ళీ ముట్టియాలి మరి ఇంటి పేరు మళ్ళీ కూడా రావాలంటే నా కనబాలు నాకు ఒక్క బిడ్డ నీకొక్క కొడుకు నా బిడ్డ నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆనాడు అన్నవతి కూడా అంటారు చెల్లె మరి కులం పిల్ల కులం చేతుల పెట్టలే పోసుకొని కులం కూడా కాలే మన కూడా మన ఇంటికి వస్తాను చెల్లె చేసుకోనప్పుడు సరే పర్వాలేదు అక్కనే ఆ పిల్లగాడు సుందరకాంత రాజుకు ఈ పిల్ల మానసరానికి ఇద్దరికి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కలిసి లగ్గము చేసేది కాదు రావా లగ్గం వేసినప్పుడు ఆనాడు రక్త చేరాదు ఒక మాట వాళ్ళు కూడా సుందరకాంతరాజు రామాయ ముగ్గురికి వెళ్ళిపోయి చెప్తారా నువ్వేంటివి దోపిడీ చేయకుండా సక్క అయిపోలేని అని మా అయ్యరాజు నువ్వే
వేడుకోమని ఆనాడు చూసినవా సుందరకాంతం తీసుకొచ్చి ఆనాడు వారం మీద కూర్చుని పెడితే పిల్లగాడు సుందరకాంత రాజు రామ రామ వరగ రామ ఆనాడు ప్రేమానుకున్న తల్లి ఒక్కడు దుఃఖపడ్డాడు కానీ ఆ తల్లి కర్మాదేవి పెద్ద బంగారు సరోవరం కట్టించిండు గడ్డివాడిలో తల్లి లక్ష్మణ పేరు మీద అక్కడ తమ్ముడు అంత సీరే రాదు కదా ఇక్కడ చంపుకున్నాము వాళ్ళ బిడ్డలకు నచ్చిన పిల్లలు బిడ్డలకు తులవారం రాని ఆ పిల్లగాడు మనవాడు ఆ సుందరకాంత రాజు రాజ్యం ఏడిందో మనవాడు రాజు